సృష్టి ఆది దివ్యలోకాలు ఇంకా రూపం దాల్చుతున్న కాలం. అప్పుడు మహర్షి కశ్యపుని ఆశ్రమంలో 2 భార్యలు వినత, కద్రు భవితవ్యాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నారు. కద్రు, నాకెన్నో నాగపుత్రులు కావాలి. వినత, నాకు 2 శక్తివంతమైన కుమారులు కావాలి. కద్రు 100 గుడ్లు పెట్టింది. వినత మాత్రం 2 మాత్రమే. సంవత్సరాలు గడిచాక కద్రు గుడ్లన్నీ పాము రూపాలైన నాగులకు జన్మనిచ్చాయి. కాని వినత ఆతురతతో తన గుడ్లలో ఒకదానిని పగలగొట్టింది. అందులో నుంచి అరుణుడు, సూర్యదేవుని రథసారథి అవ్వబోయే దివ్యశిశువు పుట్టాడు. వినత మిగిలిన గుడ్డులో అద్భుతమైన శక్తి పెరుగుతోంది. ఆఖరుకు అమోఘ శక్తితో గరుడు జన్మించాడు. ఆకాశాన్ని నింపేసే బంగారు రెక్కలతో గరుడుని ప్రకాశం నాగులకు సహించలేకపోయారు. అతడి శక్తి వారిని భయపెట్టింది. గరుడు పెరిగే చోటే సింహధైర్యం, వేగం, అపరిమిత బలంతో ప్రసిద్ధి చెందాడు. కానీ వినత మాత్రం నాగులకు దాసిగా యాతన పడుతోంది. తల్లి బాధ చూసి గరుడుని హృదయం ముక్కలయ్యింది. నిజం తెలుసుకునే సమయం వచ్చింది. కద్రు మోసం చేసి వినత తనను దాసిగా మార్చుకోవడానికి కారణమైంది. గరుడు నాగుల దగ్గరికి వెళ్లి తల్లిని విడిపించండి అని డిమాండ్ చేశాడు. నాగులు, అమృతం తీసుకువస్తే నీ తల్లి స్వేచ్ఛ అని షరతు పెట్టారు. గరుడు వ్రతం చేశాడు. నా తల్లిని విముక్తి చేసేందుకు ప్రాణాలైనా పోతే పర్వాలేదు. అమృతం కోసం గరుడుని యాత్ర ప్రారంభమైంది. దేవలోకానికి దారి, వెండి మేఘాలు, ప్రళయ గాలులు, అగ్ని ప్రవాహాలు. దేవతలు అమృతాన్ని కాపాడేందుకు అగ్ని గోడ రక్షణగా పెట్టారు. గరుడు తన దేహాన్ని సూక్ష్మరూపంలో మార్చి అగ్ని గోడను దాటిపోయాడు. విషగాలులు, నిశ్శబ్దపు దాడులు అన్నీ అతని ధైర్యం ముందు మసకబారిపోయాయి. విస్తారమైన సరస్సులో ఉన్న దుష్ట ఏనుగు, తాబేలు గరుడుని అడ్డగించేందుకు పోరాడాయి. ఈ ఘోర శక్తి ఎవరిది అని దేవతలు ఆశ్చర్యపోయారు. అమృత కలశం ఉన్న దివ్యస్థలానికి గరుడు చివరకు చేరుకున్నాడు. సూర్యకిరణాలా ప్రకాశించే రక్షకులు గరుడుని అడ్డుకుని నిలబడ్డారు. అతని వేగానికి దేవలోక రక్షకులు కూడా తగ్గలేకపోయారు. ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం సంధించాడు. కాని గరుడుడే అతడిని మెప్పించాడు. చివరకు అమృత కలశాన్ని తన పంజాలతో ఎగరేసుకున్నాడు గరుడు. ఈ మహాధైర్యాన్ని చూసి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నీవు ఇక నుంచి నా వాహనం అని వరమిచ్చాడు. నాగుల దగ్గరకు వెళ్లి అమృతాన్ని ఉంచి తల్లిని విముక్తి చేయండి అన్నాడు. గరుడు పెట్టిన గాలిలోపే ఇంద్రుడు అమృతాన్ని తిరిగి తీసుకెళ్లాడు. అమృతం దొరక్క నాగులు ఆగ్రహించారు. అప్పటినుంచే పక్షులు, పాముల శత్రుత్వం మొదలైంది. తల్లి విముక్తే లక్ష్యం. ధర్మం కోసం చేసిన యుద్ధమే గరుడుని దేవతల వాహనంగా నిలిపింది.